జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో వారితో పాటు వారి ఇంటిలో టేబుల్ మీద కూర్చొని నేను 2 సార్లు భోంచేశా. మీకెవ్వరికన్నా చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చునేటటువంటి అవకాశం దక్కిందా ఒకసారి ఆలోచించుకోండి. ఈ సార్ గారిని ఎక్కడో చూసినట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఇతను ఒకడు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ తాడిపత్రి. ఇతను చూడండి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడో. జగనన్న ఇంట్లో జగనన్న డైనింగ్ టేబుల్ పైన 2 సార్లు అన్నం తిన్నాడంట. అన్న చంద్రశేఖర్ అన్న, నేను ఒక మాట చెప్తున్నా, ఎర్రగొండపాలెం బస్టాండ్ దగ్గరలో 4 అడుగుల స్థలం చూసుకుని ఒక శిలాపలకమే జగనన్న ఇంట్లో డైనింగ్ టేబుల్ పైన 2 సార్లు అన్నం తిన్న ఏకైక ఎమ్మెల్యే నేనే అని చెప్పి అచ్చే బాగుంటుంది. తర్వాత ఇంకోటి ఇది అంటున్నావు ఏంటి? వర్లరామయ్య అనేటటువంటి వ్యక్తి ఎప్పటి నుంచి భూమి పుట్టినప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నాడు. ఈ రోజు వరకు ఏం సాధించేవాయా నువ్వు? వర్లరామయ్య గురించి మాట్లాడే స్థాయి అన్న నీదే. ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఎమ్మెల్యే అయిపోయావు. ఇప్పుడు వర్లరామయ్య గురించి ఏం మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు జగన్ని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు వేరే వాళ్ళని తిట్టడానికి వీళ్ళని వాడారు అన్నావు. ఇప్పుడు నిన్నెందుకు వాడుతున్నారు? నిన్ను కూడా అందుకే వాడుతున్నారు. సరే, వర్లరామయ్య స్థాయి ఏంటో తెలుసా? జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీలో అండ్ క్రమశిక్షణ కమిటీలో కూడా ఉన్నాడు. అది కాక పాలిట్ బ్యూరో సభ్యుడు. చంద్రబాబు నాయుడు ఒక 5 మంది టీడీపీలో స్ట్రాంగ్ పర్సన్స్ వీళ్ళే అని అంటే అందుట్లో ఒక పర్సన్. అటువంటి వర్లరామయ్యని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. ఇది కరెక్ట్ కాదు. ఇంకో విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు వర్లరామయ్యకి ఏం చేశాడో చంద్రబాబు నాయుడికి వర్లరామయ్యకి తెలుసు. వాళ్ళ కొడుకు భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు పామరు నియోజకవర్గ టికెట్ ఇచ్చి అక్కడి నుంచి మంచి మెజారిటీతో గెలిపించడం కూడా జరిగింది. ఓకేనా? ఇవన్నీ తెలుసుకో అన్న. మీ జగన్మోహన్ రెడ్డి ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదివే మాట. సొంత కమ్యూనిటీ వాళ్ళని నువ్వు ఈ విధంగా నోరు పడేసుకుంటున్నావే, ఇది నీ రాజకీయ ఎదుగుదలకు మంచిది కాదన్నా.